హాయ్ అండి, బాగున్నారా? నేను మీ వెల్విషన్ను మళ్ళీ మీకు వచ్చాను. క్లాసెస్ తీసుకోవాలి, సమాజం నా స్కూలు. మరి మీరందరు నాకు తరగతి విద్యార్థులను భావిస్తున్నాను. మీకు చెప్పాను, అన్నిదా భావించకూడదు. ఇప్పుడు ఈ ప్రోగ్రాం లోపల మరి నా యొక్క ప్రోగ్రాం మీకు తెలుసు, సమాజం నాడు నేడు ముచ్చట్లు. దాంట్లోపల ఇవాళ టైటిల్ ఏంటంటే, మనము ఇప్పుడు ఒకటి చదువు అనమాట. పెద్దలతోని పిల్లలు చెప్తూ ఉంటారనమాట, డిస్కషన్, అది కన్వర్జేషన్ అనమాట. దానికి మనకు పాత సినిమా ఒకటి ఉంటుంది కదండి, ఏదో సినిమా నాకు తెలియదు కానీ, చల్లా చల్లని చందమామ ఇలా వేడెక్కిపోతే ఎల్లాగమ్మ, అల్లా నల్లని చత్తెబామ అసలే వేడెక్కి ఉన్నాను ఊరుకోవమ్మా అనే పాట ఉంది కదండి. దాని మీద నేను ఇప్పుడు చదువుకు ఆపాదించి రాశాను. పిల్లలకు అది పాడం కదా. చల్లా చల్లని చదువు తల్లి నీ ఒడి అనే బడిలో చదువుకుందుము, మేము నీ ఒడి అనే బడిలో చదువుకుంటాము. ప్రాథమిక విద్యను పొందుకుందుము, ఉన్నత విద్యలో రాణింతుము, మేము ఉన్నత విద్యలో రాణిత్తుము. కళాశాల విద్యను అభ్యసింతుము, యూనివర్సిటీ చదువును పూర్తి చేద్దుము, మేము యూనివర్సిటీ చదువును పూర్తి చేద్దుము. పెద్ద చదువులన్నీ చదివినాక పెద్ద ఉద్యోగాలు చేపట్టుదుము, మేము పెద్ద పెద్ద ఉద్యోగాలు చేపట్టుదుము. పెద్దలందరి మెప్పును పొందెదము, దేశాభివృద్ధిని సాగింతుము, మేము దేశాభివృద్ధిని సాగింతుము. ఇలా పిల్లలకు మధ్యలో లెసన్ చెప్పినప్పుడు కొన్ని మనము బోర్ ఫీల్ అయినప్పుడు పిల్లలు కూడా మరి 2-3 గంటలు వరుసగా 2-3 క్లాసెస్ కంటిన్యూస్గా వినాలంటే కొంచెం వాళ్ళు బోర్ ఫీల్ అవుతారండి. ఎవరైనా అంతే కదా, గంటల తరబడి. కాబట్టి వాళ్ళు ఉదయం వస్తారు, మరి సాయంత్రం వరకు ఉపాధ్యాయులతో పాటు ఉండాల్సిందే, మరి వినాల్సిందే. కానీ పాఠ్యాంశాలు వాళ్ళకు అట్రాక్షన్గా ఉంటేనే వాళ్ళు చాలా ఆహ్లాదకరంగా తరగతి గదిని ఉంటారండి. లేకపోతే వాళ్ళు ఒకడెక్కడ చూస్తాడు, ఒకడిక్కడ చూస్తాడు, అది ఇది వాళ్ళు ఏం చేస్తురా వీళ్ళు ఏం చేస్తురా ఇలా ఉండిపోతుంది. వాళ్ళ మైండ్ డీవియేషన్ అయిపోతుంది అనమాట, ఎక్కడెక్కడో వెళ్ళిపోతుంటాయి. వాళ్ళను స్థిరంగా మనము పాఠ్యాంశాల లోపల యువతి ఇండికేటర్స్ లోపల మనము చెప్పేటప్పుడు బోధించేటప్పుడు వారిని దాంట్లో ఇన్వాల్వ్ అయ్యేటట్టు చేయాలి, నిమగ్నమయ్యేటట్టు చేయాలి. అంటే ఇలా మధ్యలో పిల్లలు బోరుగున్నప్పుడు వెంటనే మనం ఇలాంటివి వేసేయాలండి. అప్పుడు పిల్లలు స్థిరంగా ఉండి టీచర్ను